చెప్పాలి? మీరో నేనో భోజనం పెట్టడం అంటే ఉచితంగానో 5 రూపాయలకో అది ఒక గొప్ప విషయం అవ్వచ్చు కంటిన్యూగా. అలా కాకుండా ప్రభుత్వం పెట్టడం గొప్పేముంది? ప్రభుత్వం అంటే ప్రజల యొక్క డబ్బుతో నడిచేటటువంటి ఒక వ్యవస్థ. ప్రజల యొక్క డబ్బుని ప్రజల కోసం ఖర్చు పెట్టడం గొప్పేం కాదే. దాదాపు 2,75,000 కోట్ల రూపాయలు ప్రజలకి వారి అకౌంట్లలోకి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం ద్వారా అందించారు. మరి అందుకున్నటువంటి ప్రజలు బ్రహ్మాండంగా వారి యొక్క జీవితాలని మెరుగైనటువంటి విధంగా లీడ్ చేశారు ఈ 5 సంవత్సరాలు. ఎక్కడా మీకు ఆకలి కేకలు వినపడలేదు, ఆకలితో అలమటించినటువంటి కుటుంబాలు కనపడలేదు. ఇవాళ మీరు పథకాలు ఎగ్గొట్టాలి కాబట్టి పథకాలకి డబ్బు ఇవ్వలేదని చేతులు ఎత్తేస్తూ ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టలేక ఉన్నటువంటి 7,000 కోట్లు అకౌంట్లో ఉన్నా కూడా 14,200 కోట్లు అప్పు చేసి ఇచ్చింది ఒకటే పథకం, పెన్షన్లు. దానికి 4,000 కోట్లు అయితే సరిపోతుంది. ఆల్రెడీ 7,000 కోట్లు అకౌంట్లో ఉంది మా ప్రభుత్వం దిగిపోయేటప్పటికి. మరి 14,200 కోట్లు డ్రా చేసినటువంటి ఈ ప్రభుత్వం 9,000 కోట్లు ఆల్రెడీ ఆర్బీఐ నుంచి డ్రా చేసింది. క్యాబినెట్ యొక్క పర్మిషన్ దాదాపు 5,200 కోట్లకి పర్మిషన్ తీసుకుంది, ఆమోదం తీసుకుంది. మళ్ళీ 3,000 కోట్లు తీసుకుంది. 3,000 కోట్లు మళ్ళీ తీసుకుంది. అంటే 12,000 కోట్లు ఆల్రెడీ డ్రా చేసిన తర్వాత కూడా అదంతా ప్రజలకు ఇవ్వకుండా ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారు. ఇప్పుడు మీరు అన్ని ఈ సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళు చెప్పిన సంక్షేమ కార్యక్రమాలు అన్నిటికీ నిధులు ఇస్తే జనాలు రోడ్డు మీదకి వచ్చి భోజనం చేసే పరిస్థితి ఉండదా? యాజ్ ఫర్ యూ ఎందుకుంటుంది? రెండవది, చాలా మంది నన్ను ట్రోల్ చేస్తూ కూడా వీడియోలు చేశారు. ఎవరు కూడా దీన్ని ఖండించలేకపోయారు. నేను అడుగుతున్నా, ఈ ట్రోల్ చేసినటువంటి ఒక్క వ్యక్తి అయినా 5 రూపాయల భోజనం దగ్గర వచ్చి కుటుంబాన్ని నిలబెట్టి భోజనం చేసుకొని తీసుకెళ్లేటటువంటి వ్యక్తి ఉంటే వారు ఫోటోగ్రాఫ్స్ పంపించవచ్చుగా. అది పక్కన పెట్టండి. ఇవాళ మొదలైంది, అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా స్టార్ట్ కాలేదు. స్టార్ట్ కాకముందే ఎందుకు మీరు భుజాలతో తోడుకుంటున్నారు? ఎందుకు మీరు గవర్నర్ గారి ప్రసంగంలో దానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు? ఎందుకంటే పిచ్చెట్ల కూడా అంటే ప్రచారం కోసం పేదవాడిని ఏదో ఆదుకుంటున్నాం అనేటటువంటి ప్రచారం చేసుకోవటంలో ఆ పిచ్చిలో బతికేయటం కోసం. లేకపోతే మీరు పథకాలు ఇవ్వాలి, మీరు ఇచ్చిన మాటే కదా. ఈ రాష్ట్రం యొక్క స్థితిగతులు ఏంటో, ఈ రాష్ట్రం యొక్క అప్పుల పరిస్థితి ఏందో, ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఏంటో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారికి తెలియదా? కాగిచ్చేటటువంటి నివేదికలు చదవలేదా? ఆర్బీఐ ఇచ్చేటటువంటి నివేదికలు చూడలేదా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నివేదికలు తెలుసుకోలేదా? తెలుసుకోకుండానే 6 హామీలు అని చెప్పేసి ఇచ్చి సూపర్ 6 తోటి సూపర్ షాక్స్ ప్రజలకు ఇస్తూ ఏ గొంతైనా వ్యతిరేకిస్తూ మాట్లాడితే ఆ గొంతును నొక్కి వేసేటటువంటి ప్రయత్నం. ఓకే, సో మీ పేరు జరుగుతుంది కూడా అటువంటి దాడే. లేకపోతే నేను అడుగుతున్నాను లోకేష్ గారిని, 7 నెలలు ఓటాన్ బడ్జెట్ ఏ ప్రభుత్వం అయినా ఇప్పటి వరకు ఈ భారతదేశ చరిత్రలో ప్రవేశపెట్టి అమలు పరిచినటువంటి ప్రభుత్వం ఉందా? ఓటాన్ బడ్జెట్ అని అదే బడ్జెటే కదా, ఏం తేడా ఉంటుంది? ఎందుకు మీరు చాలా తేడా ఉంటుంది. డైరెక్ట్ బడ్జెట్ అయితే, ఫుల్ బడ్జెట్ అయితే వీరు చేస్తున్నటువంటి అప్పుల మీద క్లారిటీ ఇవ్వాలి. ప్రచారంలో వీళ్ళు 14 లక్షల కోట్లు అన్నారు. మళ్ళీ దాన్ని గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చినప్పటికీ 10 లక్షల కోట్లు కుదించేశారు. 4 లక్షల కోట్లు ఏమైపోయాయి? అంటే మీరు అబద్ధం కదా ప్రచారం చేసింది. నిన్న గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, మా అధ్యక్షులు వారు చాలా క్లియర్ గా ప్రెస్ మీట్ లో చెప్పారు. కాకి లెక్కలు చెప్పట్లా వీళ్ళలాగా, కాగ్ లెక్కలు చెప్పాడు. కాగ్ ఇచ్చినటువంటి నివేదికలు చూపిస్తూ దానిలో ఉన్నటువంటి అంశాలను మాట్లాడాడు. కాగ్ నివేదికలు ఏముంది సార్? 1,18,000 కోట్ల అప్పుతోటి మొదలు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్ని అప్పులు కలిపి 4,18,000 కోట్లతోటి దిగిపోయారు. ఆ తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చేసినటువంటి అప్పులన్నీ కలుపుకొని 7,98,00 కోట్లో ఏదో సబ్జెక్ట్ టు కరెక్షన్ 8 లక్షల కోట్ల లోపల అన్ని అప్పులు కలిపి, ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు టెన్యూర్ అన్ని అప్పులు కలిపి ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? నిర్మలా సీతారామన్ గారు డైరెక్ట్ గా అప్పులు 4,70,000 కోట్లు, 447 చెప్పారు. 4,70,000 కోట్లు ఏదో ఉంది, అది సబ్జెక్ట్ టు కరెక్షన్.
అంటే దాదాపుగా 4.5 లక్షల కోట్లే అని చెప్పింది. తర్వాత గ్యారెంటీల కింద ఇచ్చినటువంటి అప్పులు లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి సంస్థలు, పవర్ గ్రిడ్స్ కి సంబంధించినటువంటి సంస్థలు తెచ్చినవి అన్ని కూడా కలుపుకుంటే దాదాపు 8 లక్షల కోట్ల లోపలే. మరి 10 లక్షల కోట్లు ఎక్కడుంది అప్పు? దీనికి సంబంధించి సమాధానం చెప్పాలి. వారి దగ్గర సమాధానం లేదు. రెండవది కూడా వారు ఇచ్చినటువంటి పథకాలకు సంబంధించి ఎలా వాళ్ళు ఇవ్వబోతున్నారో, దానికి కేటాయింపులు ఎలా చేశారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. బడ్జెట్ పెడితే, ఫుల్ బడ్జెట్ పెడితే. ఇప్పుడైతే తప్పించుకోవచ్చు కదా, ఇస్తారో ఇవ్వరో తెలియదు. లోకేష్ గారు అయితే ఏకంగా శాసనసభలోనే చెప్తున్నారు, నెక్స్ట్ ఇయర్ నుంచి ఒక కరెక్ట్ అయిన విధానంతో ఇస్తామని చెప్తున్నారు. అంటే ఈ సంవత్సరం ఎగ్గొడుతున్నాం, పంగనామాలు పెడుతున్నామనే కదా వారు చెప్తుంది. అదే అర్లేదు కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి నిపుణులతో మాట్లాడి, ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి రూట్ మ్యాప్ ఇస్తారంట దానికి సంబంధించి. అంటే నిపుణులతోటి మాట్లాడకుండానే మీరు పథకం యొక్క అనౌన్స్మెంట్ చేశారా? ఎలా చెయ్యాలో తెలియకుండానే సంపద సృష్టిస్తామని చెప్పారా? మీరు సృష్టించినటువంటి సంపద ఏది? సమాధానం చెప్పాల్సినటువంటి అంశం ఉంది.